తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ల సుదీర్ఘ కసరత్తు ఫలితంగా టీడీపీ పార్లమెంటరీ కమిటీల నియామకం ఒక సామాజిక విప్లవంగా ఆవిష్కృతమైంది. కేవలం పదవుల భర్తీగానే కాకుండా రాబోయే తరాలకు రాజకీయ దిక్సూచిగా నిలిచేలా ప్రతి నియామకం వెనుక లోతైన అధ్యయనం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ కోసం కష్టపడిన వారికి, క్షేత్రస్థాయి కార్యకర్తల అభీష్టానికి గౌరవమిస్తూనే ప్రతి సామాజిక వర్గానికి సముచిత స్థానం కల్పించడంలో చంద్రబాబు, లోకేష్ ద్వయం విజయం సాధించింది. నాడు పార్లమెంట్ స్పీకర్గా జీఎంసీ బాలయోగి వంటి దళిత నేతను ప్రపంచస్థాయికి పరిచయం చేసి ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేసిన సామాజిక యోధుడు చంద్రబాబు. అదే స్ఫూర్తితో నేడు 25 పార్లమెంట్ అధ్యక్ష స్థానాల్లో ఏకంగా 14 స్థానాలను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకే కేటాయించి రాజ్యాధికారంలో వారిని భాగస్వాములను చేసి వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీ అంటేనే బడుగు, బలహీన వర్గాల సొంత ఇల్లు అని సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి చాటి చెప్పారు. తాజాగా రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు నూతన అధ్యక్షులను ప్రకటిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయంలో అధ్యక్ష పదవుల్లో బీసీలకు 8, ఎస్సీలకు 4, ఎస్టీకి 1, మైనారిటీకి 1 చొప్పున కేటాయించి అణగారిన వర్గాలకు రాజకీయ సాధికారత కల్పించారు. ముఖ్యంగా 5 మహిళలను అధ్యక్షులుగా నియమించడం ద్వారా మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో టీడీపీ తన ప్రత్యేకతను చాటుకుంటూ తెలుగుదేశం పార్టీ మహిళా సాధికారతకు అగ్రస్థానం కల్పిస్తుందని నిరూపించుకుంది. సగానికి పైగా పదవులను బలహీన వర్గాలకే అప్పగించడం చంద్రబాబు గారి దూరదృష్టికి నిదర్శనం. నాడు ఎన్టీఆర్ హయాం నుండి నేటి చంద్రబాబు నాయుడు వరకు తెలుగుదేశం పార్టీ వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ వారి రాజకీయ అభ్యున్నతికి వారధిగా నిలుస్తోంది.